నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను శివాని సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం రాజకీయ అనుమతి నిరాకరించడంతో వివాదం మరింత ముదిరిందని చెప్పొచ్చు. తెలంగాణకు పెట్టుబడులు విద్యా అవకాశాలు తీసుకురావడమే తన పర్యటన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే అమెరికా పర్యటనలో ప్రతిపాదించిన కార్యక్రమాలు ముఖ్యమంత్రి హోదాకు తగినవి కావని కేంద్రం చెబుతోంది. ఇదే సమయంలో బీజేపీ రేవంత్ రెడ్డి గత బ్రిటన్ పర్యటనపై ఫోకస్ పెట్టింది. లండన్లో ఎవరెవరిని కలిశారు, వారితో ఎలాంటి చర్చలు జరిపారు, భారత్పై విమర్శలు చేసిన వ్యక్తులతో రేవంత్ భేటీ ఎందుకు అయ్యారంటూ బీజేపీ ప్రశ్నలు సంధిస్తోంది. అయితే బీజేపీ ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండిస్తున్నారు. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం తనకు షాక్ కు గురిచేస్తుందని అంటున్నారు. అధికారిక పర్యటన కోసం ఏర్పాట్లు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చిందని విదేశాంగ శాఖ స్పష్టం చేస్తుంది. అమెరికా టూర్ కు సంబంధించిన ప్రతిపాదించిన కార్యక్రమాలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిందని చెబుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కోణముందా? కేంద్రం చెప్పిన కారణాలు కరెక్టేనా, లేక తెలంగాణ సీఎం విదేశీ పర్యటనకు కేంద్రం రాజకీయ అడ్డంకులు సృష్టిస్తుందా? కేంద్రం అనుమతి నిరాకరణకు అసలు కారణం ఏంటి? రేవంత్ అమెరికా పర్యటనను బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది? విద్యా పెట్టుబడుల కోసం సీఎం విదేశీ పర్యటనలకు కేంద్రం సహకరించాలా? సీఎం హోదాకు తగిన కార్యక్రమాలు లేవన్న కేంద్రం వాదనలో నిజమెంతుంది? బ్రిటన్ పర్యటనలో రేవంత్ భేటీలపై బీజేపీ అభ్యంతరాలు సమంజసమేనా? కేంద్రం తెలంగాణ మధ్య రాజకీయ పోరాటం విదేశీ పర్యటనల వరకు చేరిందా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు రాజనేత గారు, బీజేపీ లీడర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాజు గారు నమస్తే అండి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి ఒక న్యూస్ అయితే మనం వింటున్నాము. దీనికి కేంద్రం నిరాకరించిందన్నట్టుగా కూడా ఒక వాదన వస్తుంది. సో ఎందుకు నిరాకరించిందని అడిగితే ఏం చెప్తారండి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 30 తారీఖు వరకు అటు బ్రిటన్ తర్వాత ఇటు అమెరికాకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా ఈరోజు ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్నారు. దీని తర్వాత అమెరికా పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది. కానీ ఇప్పుడు ఒకసారి విషయాలను గమనిస్తే అంతా కూడా ఈరోజు కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఈ టూర్ ని షెడ్యూల్ చేసినట్టుగా కనబడుతుంది. కేవలం విదేశాలకు పోయి మన దేశం మీద విషయం కక్కే వాళ్ళ మీద వాళ్ళతో కలవడం, లేకపోతే వాళ్ళతో భేటీ కావడం, వాళ్ళతో మంతనాలు పెట్టడం ఏదైతుందో ఇది చాలా తీవ్రంగా ఆక్షేపణీయంగా ఉన్నది. ఎందుకోసం అంటే ఈరోజు వీళ్ళ ఆల్ ఇండియా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు రాహుల్ గాంధీ కూడా గతంలో ఎన్నోసార్లు అమెరికా బ్రిటన్ లో పోయి మన దేశంలో మన దేశాల పరువు ప్రతిష్టలకు భంగం కలిగే రకంగా ఎన్నో సమావేశాలలో మాట్లాడారు. ఈరోజు విదేశాలకు పోయి మన దేశం గురించి చాలా నీచంగా ఈరోజు దేశాన్ని కించపరిచేలా, దేశం యొక్క పరువు ప్రతిష్టలను గౌరవాన్ని భంగపరిచేలా ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గతంలో కూడా చూసినాం. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే పర్మిషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈరోజు అమెరికా పర్యటనకు సీఎం గారికి పర్యటనకు నిరాకరించడం జరిగింది. ఇది మనం చెప్పేది కాదు. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వార్ అనేట ఆయన రెస్పాండ్ అయ్యారు, ఆల్రెడీ చెప్పారు కూడా. ఇదంతా కూడా అంటే పర్యటన యొక్క ఉద్దేశాలు ఏవైతున్నాయో ఆ ఉద్దేశాలు సరిగా లేవు కాబట్టే మేము పర్మిషన్ డినై చేయడం జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతేనేమో ఒక లెక్క, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు పోతే ఒక లెక్కనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయ్యా అట్లా కాదు. గతంలో మీరు చూడండి 2019 సంవత్సరంలో కూడా అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఇట్లా పర్యటనకు సంబంధించిన దాని విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ అనుమతిని ఇవ్వలేదు. ఆయన గతంలో C40 క్లైమేట్ సమ్మిట్ కి సంబంధించినటువంటి కొపెగాన్ పోయేటువంటి దాంట్లో అక్టోబర్ లో 2019 సంవత్సరంలో అనుమతి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు విదేశాంగ శాఖకు చాలా క్లియర్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. రేవంత్ పర్యటనలో ఏమైనా రాజకీయ కోణం ఉందని మీరు అనుకుంటున్నారా?
ఎస్ అందుకోసమనే మేడం ఇప్పుడు మీరు ఎవరైనా మేడం అంటే మన దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా విదేశాలకు పోయేటప్పుడు ముందస్తుగా పర్మిషన్ తీసుకుంటారు. అదే రకంగా వీళ్ళు కూడా పర్మిషన్ అడిగిరు చాలా రోజుల క్రితమే. కానీ వీళ్ళు ఏదైతే పర్మిషన్ అడగడం జరిగిందో ఆ ఉద్దేశాలు వీళ్ళు పోయేటువంటి టూర్ కు చాలా డిఫరెన్స్ ఉన్నది. కాబట్టే ఈ రోజు ఈ పర్మిషన్ అనేది డినై చేయడం జరిగింది. కేవలం రాజకీయాల కోసం పోయి అక్కడ మన దేశం యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగే రకంగా వ్యవహరించడం ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రోజు సీరియస్ గా అందరం కూడా పరిగణనకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కూడా ఇట్లా ఈయన పనికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఏదో కక్ష కట్టి చేస్తున్నదని కాదు. గతంలో కూడా కేజ్రీవాల్ కు 2 సార్లు కాదు 3 సార్లు గతంలో ఇట్లా పర్మిషన్ ఇవ్వలేదంటే ఎప్పుడైనా పర్యటన విషయంలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని తలచినప్పుడు లేదా భావించినప్పుడు మన దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని భావించినప్పుడు తప్పకుండా విదేశీ వ్యవహారాల శాఖకు పూర్తి నియంత్రణ పూర్తి అధికారం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు సీఎం టూర్ కు ఇవ్వలేదనేది మనం చెప్పింది కాదు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులే చెప్పారు మేడం. ఓకే, సో కేంద్రం అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ కూడా ఎట్టకేలకు స్పందించింది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష కాబట్టే ఇలా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? అదే అంటున్నా మేడం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కక్షతోని పర్మిషన్ డినే చేసింది కాదు. గతంలో కేజ్రీవాల్ కు 2-3 సార్లు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకో విషయం 2018 సంవత్సరంలో కూడా అప్పటి ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారికి కూడా 2018లో చైనాకు విజిట్ కోసం పోతామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. పొలిటికల్ ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి ఏదైతే సమావేశానికి పోవడానికి పర్మిషన్ పెట్టుకున్నారో దాన్ని కూడా ఇవ్వలేదు. తర్వాత 2012 సంవత్సరంలో కూడా అస్సాం చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి తరుణ్ గొగోయ్ కూడా అప్పట్లో పర్మిషన్ ఇవ్వలేదు యుఎస్ కు పోవడానికి. తర్వాత 2011లో కూడా జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అర్జున్ ముండాకు కూడా ఈ రకంగా పర్మిషన్ అడిగితే థాయిలాండ్ ట్రిప్ కోసం ఇవ్వలేదు. ఇదేం ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కూడా కాదు. రాజు గారు, ఓకే, కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్యటనకి పర్మిషన్ ఇవ్వలేదని కేంద్రం చెప్తున్నప్పటికీ ఏంటి ఆ రీజన్ ని ఎందుకు బయట పెట్టడం లేదు అనేది కూడా ఒక వాదన తెర మీదకి వస్తుంది. ఇప్పుడు మీరే ఇందాక ఇంట్రోలో మాట్లాడుతూ చెప్పారు కదా మేడం, ఈరోజు బ్రిటన్ కు పోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ పని మీద పోయిండు, ఎవరిని కలుస్తున్నాడు, ఆ సమావేశాల వెనకాల ఉద్దేశాలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, దేశం యొక్క పరువు ప్రతిష్టను ఈరోజు గంగలో కలపడమే మీరు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారా? మీరు కలుస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు మీరు కలుస్తున్నారు, మీరు చెప్పేదేమో ఒకటి చేసేదేమో ఒకటి. మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నది ఏంది, నేను మన దేశంలో కేంద్ర విద్యా విధానాన్ని మేము ఏదైతే తీసుకొచ్చినామో దాన్ని అమలు చేయడం కోసం నేను ఎంఓయూలు చేసుకోవడం కోసం విదేశాలకు పోయినా అని చెప్తారు. కానీ ఆడ పోయిన తర్వాత కలుస్తున్నటువంటి వ్యక్తులకు మీరు చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, సో ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదన్న అధికారం కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా అని అడిగితే ఏం చెప్తారండి? నేను ఏమంటున్నా మేడం, మీరు విదేశీ పర్యటనకు పోయేటప్పుడు పర్మిషన్ కోసం ఒక అప్లికేషన్ పెడతారు, విదేశీ వ్యవహారాల శాఖకు పెడతారు. అందులో మీరు చెప్పేది ఒకటి ఉంది, అక్కడ పోయిన తర్వాత చేసేది ఒకటి ఉంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు మీరు లండన్ పర్యటనకు పోయిర్రు, దేనికోసం పోయిర్రు? అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలతోని తెలంగాణ రాష్ట్రానికి రమ్మను, లేకపోతే రాజు గారు విల్ గెట్ బ్యాక్ టు యు అండి. ఒక్క నిమిషం అండి, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చరణ్ గారు నమస్తే అండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్ అయింది. సో దానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రీజన్స్ వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది మనం చూస్తున్నాము. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే నూతన విద్యా విధానం కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది, దానికి అనుగుణంగా విదేశాల్లో దిగ్గజ సంస్థలన్నీ కూడా హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రభుత్వం అధికారికంగా టూర్ ఏర్పాటు చేసుకున్నారు. లండన్ పర్యటన తర్వాత అమెరికా పర్యటన పోవాలి.
అమెరికా పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు అనుమతి రాలేదు. రద్దు చేసినామని వాళ్ళు స్పష్టంగా తెలవడంతో మాత్రం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇక్కడ సంఘ విద్రోహ శక్తులను లేకపోతే దేశద్రోహులను ఎవరు కలిసే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వానికి కానీ లేదు. ఇక్కడ ఓన్లీ నూతన విద్యా విధానం కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి అదేవిధంగా ఎవరైతే సెలబ్రిటీ పిల్లలు కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించిన కూతుళ్ళు కొడుకులంతా కూడా విదేశాల్లో దిగ్గజ సంస్థలు చదువుతా ఉన్నారు. కాబట్టి ఆ దిగ్గజ సంస్థలను హైదరాబాద్ నగరానికి అదేవిధంగా ఇక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసే విధంగా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేసే విధంగా ఎంఓయూలు కూర్చుకోవడం కోసం మాత్రం ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన పెట్టుకున్నారు. కానీ దాన్ని రాజకీయ కోణంలో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు చాలా మంది కావచ్చు, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇట్లాంటి పని ఎవరు చేయలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసినట్లయితే దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేయని పని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తుందని చెప్పేసి భావించి కేంద్ర ప్రభుత్వము ఈ పర్యటన రద్దు చేశారు. అదే కాకుండా ఇప్పుడే కాదు, కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ గారు గతంలో అట్నే అడుగుతున్నారు, మమతా బెనర్జీ గారిని అడుగుతున్నారు, తర్వాత మన పంజాబ్ ముఖ్యమంత్రి గారిని మాను గారిని కూడా అడ్డుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2026 మధ్య కాలంలో దాదాపు 4 ముఖ్యమంత్రులకు విదేశీ పర్యటనకు పోకుండా అడ్డుకున్న మాట వాస్తవం. తెలంగాణకు సంబంధించి ఓన్లీ రాష్ట్ర ప్రయాణాలు, హైదరాబాద్ కు పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, విద్యారంగంలో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, ఇక్కడ మేము గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, ఒక పోర్ట్ సీట్ నిర్మాణం కావచ్చు, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మౌలిక వసతులు మీరు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లు స్థాపించండి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కావచ్చు ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు డైరెక్ట్ గా. దాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే దుర్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు వాస్తవం. మేము ట్రంప్ను తీసుకొచ్చి గుజరాత్ లో 2వ అధ్యక్షం చేయని చెప్పేసి ర్యాలీ నిర్వహించింది నరేంద్ర మోడీ గారు. దేశ విఘాతానికి నష్టమయ్యే పనులు కావచ్చు, దేశ విదేశాంగ విధానానికి ఆ రోజు తూట్లు పొడిచింది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఇక్కడ పోయి ఎవరు ప్రచారంలో భాగస్వాములు కావట్లేరు, లేకపోతే సంఘ చెప్తుందో లేకపోతే దేశ అంటే భారత్ పై విమర్శలు చేసే వ్యక్తులతో రేవంత్ రెడ్డి ఎందుకు భేటీ అయ్యారన్న వాదన కూడా వస్తుందండి. మేడం ఇక్కడ షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు, అది ప్రధానమంత్రిగా పనిచేసిండు, వాళ్ళ బర్త్డేకి పోయారు, వాళ్ళ మనవరాలు పెళ్లికి పోయిండు నరేంద్ర మోడీ గారు 2015లో. ఆనాడు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ పోతే కరెక్ట్, అదే వేరే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇవి ఉండి ఏదైనా పాకిస్తాన్ పోతే మాత్రం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ట్రోలింగ్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా తప్పని చెప్పే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. సో రాజకీయ కక్ష వల్లనే ఇలా పర్మిషన్ క్యాన్సిల్ చేశారని మీరు అనుకుంటున్నారా? మేడం ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి చేయని పని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళకి అపవాదం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ధైర్యం జరుగుతున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ దురుద్దేశంతో మాత్రమే కేంద్ర ప్రభుత్వము ఈ పర్యటన సంబంధించి అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నమాట వాస్తవం. కాబట్టి రాజకీయ కోణంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. కాబట్టి రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు సమాధానం చెప్తా ఉంది. అదే కాకుండా ఇప్పటికి కూడా మేము సావధానంగానే మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా సరే రద్దు చేసిరు, మరొకసారి ప్రయత్నిద్దాం, అధికారుల కంటిన్యూ అవుతుంది, అధికారుల పర్యటన చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. చరణ్ గారు, రేవంత్ పర్యటనలో రాజకీయ కోణం ఉందని కూడా బీజేపీ నేతలు చెప్పడం మనం చూస్తున్నాము. సో నిజమే, ఎంత నిజం ఇందులో? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారు ఏ దేశంలో పర్యటిస్తే ఆ దేశంలో అదానికి కాంట్రాక్ట్లు ఇచ్చారు. శ్రీలంకలో పవర్ ప్లాంట్లు, ఆస్ట్రేలియాలో బొగ్గు కాంట్రాక్టులు, 33 దేశాలు తిరిగితే 33 దేశాల్లో అదానికి కాంట్రాక్ట్ ఇప్పించింది నరేంద్ర మోడీ గారు. వాళ్ళకి ఆర్థిక ప్రయాణాలే రాజకీయ ప్రయాణం వాళ్ళకునే, మాకు ఎలాంటి రాజకీయ ప్రయాణాలు కానీ స్వార్థ సులభం కానీ ఏమీ లేవు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి అయితే పోవడం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఓన్లీ హైదరాబాద్ కు తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం నూతన విద్యా విధానం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాబట్టి దానికి అనుగుణంగా విదేశీ సంస్థలు హైదరాబాద్ లో అదేవిధంగా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడం కోసం, ఎంఓయూలు కూర్చుకోవడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన పెట్టుకున్నారు. గతంలో కూడా అమెరికా పోయాడు, దావోస్ పోయిండు, తర్వాత లండన్ పోయిండు, చాలా దేశాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ఒక ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, వారు హైదరాబాద్ తీసుకొచ్చినట్లయితే అది భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఈ రాజకీయ దురుద్దేశం మాత్రమే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా దేశ ప్రజలు గమనిస్తూ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చరణ్ గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉన్న ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే కూడా అది విదేశీ పర్యటన మీద ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? అట్లనే కాదు, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చేయని మంచి పనులు ఎవరైనా చేస్తే వాళ్ళని అడ్డుకుంటారు. వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటారు, తీవ్రవాదులు అంటారు, పాకిస్తాన్
ఏర్పాటుదారులు అంటారు, జమ్మూ కాశ్మీర్ దేశంగా కోరుకునే వాళ్ళు అంటారు, ముస్లిం అని ఇదాలను పొలగాలను రోహింగ్యాలను చెప్పి ముద్రేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దానిలో భాగంగా మొన్న సిజేపీ చేసిన పోరాటాన్ని కూడా ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తప్పుపట్టిందో, ఏ విధంగా అర్బన్ నక్సలైట్ అని పాకిస్తాన్ ఏర్పాటువాదులు, జమ్మూ కాశ్మీర్ ఏర్పాటువాదులు 370 అడ్డుకునే వాళ్ళు అని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థి లోకాన్ని కూడా బదనాం చేసింది. ఇప్పుడు కూడా అట్నే బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వం అమెరికా పైన అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణకు సంబంధించి పెట్టుబడులు ముఖ్యమంత్రి గారు మాత్రం అధికారులను అడ్డుకోలేదు. మరి అధికారులకు అనుమతించి ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వలేదంటే ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అంశము. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము కూడా రాజకీయంగానే స్పందిస్తాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు చరణ్ గారు? కేంద్ర ప్రభుత్వము మేము ఎలక్షన్ల సందర్భం మాత్రమే ఎలక్షన్ల రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణం ముఖ్యమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు భావించి ఎలాంటి పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు దేశంలో 12.5 సంవత్సరాల నుంచి తెలంగాణకు అనాపైస ఇవ్వకుండా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకుండా తెలంగాణ నుంచి ఇంతమందికి గెలిపించినా కూడా ప్రయోజనం శూన్యం. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సమానం చెప్తారు, దేశ ప్రజలు కూడా సమానం చెప్తారు. రాముడు చెప్పించాడు, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. ఖచ్చితంగా భవిష్యత్తులో 2024 ఎలక్షన్లో 29 ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డబల్ డీల్ దాటే పరిస్థితి లేదు. 4వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదు. కాబట్టి దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తే రోజు చాలా దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ అది ప్రారంభమైంది. ఖచ్చితంగా దేశ ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం, టీఆర్ఎస్ పార్టీ ఏ చెప్తే చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా బలమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ముందుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు జాయిన్ అయినందుకు. మూవింగ్ ఆన్. సో రాజు గారు విన్నారు కదా, సో ఈ కాంగ్రెస్ వాదన అయితే మరోలా ఉంది. ఇదంతా ముమ్మాటికి రాజకీయ కక్ష వల్లనే చేసిన పనేనంటూ చెప్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? విన్నా చాలా క్లియర్ గా. ఈరోజు మీరు డిసైడ్ చేసేది కాదు మేడం. ఇది ఒక ఎంపీ పర్యటనకు పోవాలన్నా, ఎమ్మెల్యే డిసైడ్ చేయట్లేదు, మనం జస్ట్ తీసుకుంటున్నాము. నేనేమంటున్నానంటే ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలో, తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశం ఇది. ఇప్పుడు ఈ 2015 సంవత్సరంలో కేంద్ర కేబినెట్ సెక్రటేరియటే ఒక సర్క్యులర్ జారీ చేసింది మేడం, May 6, 2015 రోజు. ఏమని, విదేశీ పర్యటనలకు పోవాల్సిన సందర్భంలో ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు పర్సనల్ పని మీద పోతున్నారా, లేకపోతే మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 2112 ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉండి శాలరీ తీసుకునేటువంటి వ్యక్తులు అయ్యి ఉన్నప్పుడు వాళ్ళు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పెట్టుకున్నటువంటి అప్లికేషన్ అది పర్సనలా అఫీషియల్ టూరా అనేది చాలా క్లియర్ గా చెప్పాలి. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి, నేను ఇందాక చెప్పిన అఫీషియల్ టూర్ అనేమో పర్మిషన్ తీసుకుంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేవి అంతా కూడా పర్సనల్ టూర్ కిందకి వస్తుందని అదే నేను అంటున్నా కదా మేడం. ఇప్పుడు విదేశాలలో పోయి వీళ్ళు కలుస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు కలుస్తున్నారు, వాళ్ళ అంతర్యం ఏమిటి, వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు ఏమిటి, ఇవన్నీ ఈ రోజు అదే మీరు కూడా క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు కదా, ఎవరిని ఏం కలుస్తున్నారని. అలాంటిది పర్సనల్ ఒపీనియన్ తో వెళ్తున్నారని ఎలా చెప్తున్నారు? ఎవరిని కలిసారో అవి కూడా బయట పెట్టండి. మరి నేను అదే అంటున్నా, ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ పాలసీ ప్రకారము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ప్రకారము, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ ఇచ్చేటువంటి క్లియరెన్స్ ప్రకారం వీళ్ళన్ని కూడా పెట్టుకున్నటువంటి అప్లికేషన్ లో చూస్తారు కదా. అంత ఈజీగా పర్మిషన్ డినే చేయడానికి లేదు కదా మేడం. కానీ మీరు ఏ ఆధారాన్ని బేస్ చేసుకొని పర్సనల్ అని చెప్తున్నారు రాజు గారు? నేను అదే అడుగుతున్నాను. ఓకే, అవి లైక్ XY రీజన్స్ వల్ల పర్యటన రద్దు చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, ఆ రీజన్ క్లియర్ గా చెప్పట్లేదు. ఆ రీజన్ చెప్పకపోగా మీరు పర్సనల్ అని అభివర్ణిస్తున్నారు. నేను అదే మేడం, ఇప్పుడు మీరు గత కొన్ని రోజులుగా యూకే పర్యటనలో చూసినాం. యూకే పర్యటనకు వీళ్ళు పెట్టుకున్నటువంటి పర్మిషన్ ఏంది మేడం చెప్పండి? NPA నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి దాంట్లో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం తెలంగాణకు బ్రిటన్ నుంచి యూనివర్సిటీలను తీసుకొస్తాము, లేకపోతే బ్రిటన్ నుంచి యూనివర్సిటీలతో కొలాబరేషన్ అవుతాము, MOUలు చేసుకుంటాము, అక్కడ నుంచి నిధులు తీసుకొస్తాము,
అక్కడ ఉన్నటువంటి క్యాంపస్లకు ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి వీళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు. కానీ ఈ రోజు మీరు గత కొన్ని రోజులుగా ఎవరెవరిని కలుస్తున్నారు ఏం కథ అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ రోజు అమెరికాకు పోయేదానికి కూడా వీరు ఈ ఐపీసీ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి దాన్ని అంత లిమిట్ ని క్రాస్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉండి మీరు ప్రజలు పన్ను కడితే దాంతో శాలరీ విత్డ్రా ఇందాక చరణ్ కౌశల్ గారు చేసుకుంటారు. ఒక విషయం చెప్పారు, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ నేతలను కలిసినప్పుడు అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? నేను అదే అంటున్నా మేడం, అఫీషియల్ టూరా పర్సనల్ టూరా అనేది చాలా క్లియర్ గా చెప్పాలి ఫస్టే. మీరు చెప్పకుండా వెళ్ళారని మీరు అంటున్నారా? చెప్పకుండా అది పర్సనల్ ప్రొఫెషనల్ చెప్పకుండా వెళ్ళారని మీరు అంటున్నారు మేడం. ఇప్పుడు గతంలో కూడా చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖల మంత్రులు కూడా అధికారులు కూడా చాలా సార్లు విదేశాల పర్యటనలకు పోయిర్రు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం కోసం అయితేనేది, లేకపోతే మన రాష్ట్రంలో పరిశ్రమలను ఇండస్ట్రీస్ ని పెట్టడం కోసం అయితేనేది చాలా సందర్భాలలో పోయిర్రు. మరి అప్పుడు ఎందుకు పర్మిషన్ డినే చేయలేదు? అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది విదేశాంగ శాఖ? ఇప్పుడు ఎందుకు డినే చేసింది? అంటే అప్పుడేమో పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఇవ్వకుండా ఉండడానికి కారణం ఉంటది కదా మేడం. అంత ఈజీగా ఏదో రైట్. రాజు గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ అమెరికా టూర్ అనేది మొత్తానికి అయితే క్యాన్సిల్ అయింది. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే మేడం, ఈ రోజు ఈ రాజకీయ కోణంలో పర్యటన ఉందనేటువంటి ఒక ఉద్దేశంలోనే ఈరోజు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. అంతే తప్ప దీంట్లో ఎట్లాంటి రాజకీయ కోణం లేదు, ఎట్లాంటి కక్షపూరిత వైఖరి లేదు. గతంలో కూడా నేను ఎగ్జాంపుల్స్ చెప్పిన, గతంలో సీఎం గా ఉన్నటువంటి మమతా బెనర్జీకి, అస్సాంలో సీఎం గా ఉన్నటువంటి వ్యక్తికి, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కు, చాలా మందికి ఈ రోజు గతంలో కూడా ఇట్లాంటి సందర్భాల్లో మనం పర్మిషన్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు విదేశీ వ్యవహారాల శాఖ. ఇదేం కొత్త కాదు, ఇదే చివరిది కూడా కాదు. ఈ కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, లేకపోతే ఎన్డీఏ అలయన్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వివాదాస్పద పర్యటనలకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సందర్భంలో కూడా పర్మిషన్ ఇవ్వలేదు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ. అందులో భాగంగానే ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటనకు పర్మిషన్ నిరాకరించబడిందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది విదేశీ వ్యవహారాల శాఖకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు. అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు కానీ రాజకీయంగా ఏదో కక్ష కట్టడం మాత్రం ఎంత మాత్రం లేదు అందులో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మాతో జాయిన్ అయినందుకు, ఆయన అంశానికి సంబంధించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ క్వశ్చన్. మరొక క్వశ్చన్